ఆంజనేయ వారి సురుచి ఫుడ్స్ సమర్పించు కంపెనీ షార్ట్ ఫిలిం క్రికెట్ లీగ్ వరల్డ్ ఫేమస్ ఆంధ్రస్వి తాపేశ్వరం మడత ఖాజా అపోజిట్ టిప్సీ టాప్సీ షోరూమ్ దానవాయిపేట రాజమహేంద్రవరం. CSCL 2025 Company Short Film Cricket League 2025 powered by Suruchi Foods, co-powered by Sri Venkateswara Finance, Sri Surya Film Studio, GSS Dental Clinic, Gruhalakshmi Furniture, Career Power Adda 24/7. ఇప్పుడని ఎదురు చూస్తున్న CSCL 2025 క్రికెట్ మ్యాచ్ మరి కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది. అక్కడ ప్లేయర్స్ అందరూ గ్రౌండ్లో ఉన్నారు. మన టిక్ టాక్ సూర్యబాబు గారు టాస్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. టిక్ టాక్ సూర్యబాబు గారు టాస్ వేయడం జరిగింది. రాజమండ్రి రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. రాజమండ్రి రాయల్స్ బ్యాటింగ్. మంచి రసవత్తర మ్యాచ్ మనకు మీ ముందు జరగబోతుంది. దయచేసి ఎవరు ఎటు వెళ్ళకుండా మ్యాచ్ కంప్లీట్గా చూడాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మన ముందే మాత్రం గేదం ప్లే చేయడం జరుగుతుంది. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ సుహాసినీ సుమధుర భాషిణీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. మరి కొద్ది క్షణాల్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎంపైర్స్గా పండు రామాంజనేయులు గారు అక్కడ ఉండడం జరిగింది. ప్లేయర్స్ అందరూ ఫీల్డింగ్ సెట్ చేసుకుంటున్నారు. ఎల్లో జెర్సీలో ఉన్న టీం రాజమండ్రి రైజర్స్, అలాగే మెరూన్ జెర్సీలో ఉన్న టీం రాజమండ్రి రాయల్స్. రాజమండ్రి రాయల్స్ తరపుని బౌలింగ్ వేయడానికి రాజేష్ సిద్ధపడుతున్నాడు. రాజమండ్రి రైజర్స్ నుంచి ఓపెనింగ్ బ్యాటింగ్గా మురళి, శివాజీ, స్ట్రైకర్గా మురళి, నాన్ స్ట్రైకర్గా బాలాజీ, శివాజీ. రాజేష్ బౌలింగ్ సిద్ధంగా ఉన్నాడు. స్ట్రైకర్గా మురళి వెళ్ళడం జరిగింది. నాన్ స్ట్రైకర్గా శివాజీ గారు. టాస్ గెలిచి కూడా వాళ్ళు ఫీల్డింగ్ ఎంచుకోవడానికి కారణం ఏంటనేది నాకు చేజింగ్ ఈజీగా ఉంటుందని ప్లాన్ చేసి ఉంటాం. మంచి బౌలర్స్ ఉన్నారండి. రాజేష్ నెంబర్ 1 బౌలర్. ఓపెనింగ్ బౌలర్గా దిగటం అనేది వాళ్ళని భయపెట్టడానికి అనేది నేను అనుకుంటున్నాను. రాజేష్ ప్లేయర్ మంచి ప్లే బాయ్, ఆల్రౌండర్, మంచి బ్యాట్స్మెన్, అలాగే మంచి బౌలర్ కూడా. అందుకే ఫేస్ బౌలింగ్ వేయడానికి రాజేష్ రావడం జరిగింది. మ్యాచ్లో మొదటి బాల్ డాట్ బాల్. ఓ వెరీ గుడ్ బౌలింగ్ రాజేష్, మంచి బౌలింగ్ వేస్తున్నాం. సెకండ్ బాల్ కూడా డాటు. మురళి హిట్ ప్లేయర్ అన్నారు, అన్ని డాట్స్ ఆడుతున్నారు అంటే దీన్ని బట్టి బౌలింగ్ రాజేష్ది చాలా కఠినంగా ఉన్నట్టు. థర్డ్ బాల్ కూడా డాట్ బాల్. ఓ మై గుడ్నెస్, థర్డ్ బాల్ కూడా డాట్ బాల్ పట్టడం జరిగింది. అయ్యో, వికెట్ మిస్ అయింది రాజేష్. గుడ్ బౌలింగ్ క్రికెట్లో తప్పిన ప్రమాదం మురళికి. ఫిఫ్త్ బాల్ కూడా డాట్ బాల్. అగైన్ డాట్ బాల్. అరే తగలేదు బాల్. డాట్ బాల్. మేడన్ ఓవర్ ఈ రాజేష్ కుమార్. గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్ రాజేష్. ఇది బౌలింగ్ పిచ్చిలా ఉంది సార్. చూస్తానికి బౌలింగ్ చాలా బాగా వేస్తున్నారు. బ్యాట్స్మెన్కి అసలు బాల్ టచ్ అవ్వట్లా. బౌలింగ్ స్పీడ్ కానీ మనం గమనించినట్టయితే అది చాలా లైన్ అండ్ లెంత్లో రావడం. ఆ 6 బాల్ కూడా డాట్ బాల్స్ ఆడడం అనేది అదొక మరి ఏ విధంగా సెకండ్ ఓవర్ స్టార్ట్. ఎస్, రాజు గారు గంట రాజు చేస్తున్నాడు బౌలింగ్.
ఫస్ట్ బాల్ డాట్. అగైన్ డాట్ బాల్. సెకండ్ బాల్ వేస్తున్నాడు. సెకండ్ బాల్ కూడా డాట్ బాల్. ఈ బౌలర్స్ అందరూ ఇందులోనే ఉన్నట్టున్నారేంటి సార్ రాజమండ్రి రాయల్స్లో? వాళ్ళు బౌలింగ్ ఎంచుకోవడానికి కూడా ఇదే ప్రధాన కారణం అని నేను అనుకుంటా ఉన్నాను. మూడో బాల్ స్టార్ట్. ఓ మై గాడ్, బౌల్డ్. క్లీన్ బౌల్. క్లీన్ బౌల్డ్. రైజర్స్ ఖాతాలో మొదటి వికెట్ చేరింది. 0 పరుగులు. రైజర్స్ 1 వికెట్ 0 రన్స్. రాజమండ్రి రాయల్స్ మొదటి వికెట్ తీసిన రాజు. నెక్స్ట్ బ్యాటింగ్ రాజమండ్రి రైజర్స్ కెప్టెన్ శ్రీకాంత్, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. మొదటి వికెట్ డౌన్లోనే కెప్టెన్ దిగటం అనేది సాహసోపేతం. సో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడతారా లేదా అనేది మనం వేచి వేచి చూడాలి. ఫస్ట్ బాల్తోనే కెప్టెన్స్ ఖాతా ఓపెన్ చేశాడు. స్కోర్ బోర్డ్ 4 రన్స్. ఇన్నింగ్స్లో మొదటి బౌండరీ. బౌండరీ తోటే స్కోర్ స్టార్ట్ చేసిన కెప్టెన్. ఓ మై గాడ్, రన్ అవుట్. Oh my God. తొందరపాటు నిర్ణయంతో మురళి రన్నింగ్కి వెళ్ళాడు. ఇంతలోనే ఫీల్డర్ బాల్ కాసి బౌల్ని స్టంప్స్ని స్టంప్ చేయడం జరిగింది. కెప్టెన్ కాల్ చూడకుండానే వెళ్ళడం జరిగింది. ఈ ప్రమాదంలో పడినట్టుగా మనం రిప్లైలో చూస్తున్నాం మనం. వావ్, ఓ మై ఓ గాడ్. వెరీ గుడ్ స్టాంప్ రాజేష్. డైరెక్ట్ స్టంప్ బై రాజేష్. డైరెక్ట్ స్టంప్ రాజేష్. రన్ అవుట్గా వెనుతిరిగిన మురళి. కోల్పోయింది. శ్రీ భక్తాజనేయ వారి సురుచి ఫుడ్స్ సమర్పించు కంపెనీ షార్ట్ ఫిలిం క్రికెట్ లీగ్ వరల్డ్ ఫేమస్ ఆంధ్రస్వి తాపేశ్వరం మడత ఖాజా అపోజిట్ టిప్సీ టాప్సీ షోరూమ్ దానవాయిపేట రాజమహేంద్రవరం. ఈరోజు CSCL 2025 క్రికెట్ మ్యాచ్కి కామెంటేటర్స్గా డెంటల్ డాక్టర్ కృష్ణరాజు గారు, జూనియర్ షెకావత్, అట్ ద సేమ్ టైమ్ CSCL 2025 అడ్వైజర్. రెండో కామెంటేటర్గా CSCL బోర్డ్ ప్రెసిడెంట్ డైరెక్టర్ విజయ్ వ్యవహరిస్తున్నారు. రెండు ఓవర్లు ముగిసే సమయానికి రాజమండ్రి రైజర్స్ 5 రన్స్, లాస్ ఆఫ్ 2 వికెట్స్. By the end of second over, 5 runs, loss of 2 wickets. ప్లేయర్స్లో నిరుత్సాహం కనబడుతుంది. ఎంతో స్కోర్ కొడతాడు అనుకున్న మురళి రన్అట్గా వెను తిరగడంతో వాళ్ళు కొంచెం నిరాశ కనబడుతుంది. Yes. బౌలర్ అప్పీల్ చేస్తున్నారు. డాట్ బాల్ చేస్తున్నారు. Not out, not out. నాట్ డిక్లేర్, నాట్ అవుట్, డాట్ బాల్. Again, Srikanth, captain. కెప్టెన్ ఎంచుకో. బౌండరీ చెక్ చేయాలి. Yes, has the boundary. గుడ్ షాట్ కిరణ్, శ్రీకాంత్. వెరీ గుడ్ బ్యాటింగ్. కృష్ణ గారు బౌలింగ్లో కెప్టెన్ ఇన్నింగ్స్లో సెకండ్ బౌండరీ. మరొక షాట్కి ప్రయత్నించాడు కానీ అది డాట్. బ్యాటింగ్ టచ్ కాలేదు. కృష్ణ గారు గుడ్ బౌలింగ్. ఓకే, సింగిల్ రన్. అరే బాల్ మిస్. సింగిల్ రన్. ఫోర్త్ బాల్, ఫిఫ్త్ బాల్ డాట్, లాస్ట్ బాల్. అగైన్ డాట్ బాల్. అగైన్ డాట్ బాల్. 3 ఓవర్లు ముగిసే సమయానికి రాజమండ్రి రైజర్స్ 10 రన్స్, 3 వికెట్ల నష్టానికి. By the end of third over, 10 runs, loss of 3 wickets. చాలా చక్కటి ఓవర్ ఆడినట్టుగా మనం చూస్తా ఉన్నాం రైజర్స్. ఎందుకంటే మొదటి బాల్కి శ్రీకాంత్ కెప్టెన్ 4 బౌండరీ పంపించడం జరిగింది. వికెట్లు పడినా కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్న శ్రీకాంత్
చాలా చాకచక్యంగా ప్రతి బాల్ బ్యాట్ టచ్ అయ్యేటట్టు చూస్తున్నాడు. స్కోర్ కూడా బాగా తెలివితేటలుగా రాబడుతున్నారు. అండ్ మీరు ఇందాక షాట్ చూసినట్టయితే కూడా అది చక్కటి ప్లేస్లోకే పంపించడం జరిగింది. గ్యాప్ షాట్, వెరీ గుడ్ షాట్. ఓకే, రాజు బౌలింగ్. ఫస్ట్ బాల్ డాట్ బాల్. మంచి బౌలింగ్ పిచ్లో ఉంది సార్ వాళ్ళు ఇక్కడ. ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడైతే మనకి ఈ బౌలింగ్ ఎంచుకున్నారో అదే మనం ఇది బౌలింగ్ పిచ్గా అనిపిస్తా ఉంది. వెరీ గుడ్ షాట్. బాల్ గాల్లో What a ఉంది. shot! బాల్ గాల్లో ఉంది. రైట్ టు ద ఫీల్డర్. ఓకే, 2 runs. క్యాచ్ డ్రాప్, 2 runs. వెరీ గుడ్ బ్యాటింగ్. స్ట్రైకర్గా శివ. ఓకే ఓకే, అయ్యప్ప రెడ్డి ఫీలింగ్, గుడ్ ఫీలింగ్ అయ్యప్ప రెడ్డి. సింగిల్ రన్. గుడ్ బ్యాటింగ్ కెప్టెన్ శ్రీకాంత్. చాకచక్యమైన బ్యాటింగ్ ఆడుతున్న శ్రీకాంత్. స్ట్రైకింగ్లో శివ. ఓ మై గాడ్, శివ బౌల్డ్. గుడ్ బౌలింగ్ రాజు, వెరీ గుడ్ బౌలింగ్. ఇట్స్ క్లీన్ బౌల్. మరొక వికెట్ కోల్పోయింది శ్రీ భక్తాంజనేయ రైజర్స్ వారి టీం. సురుచి ఫుడ్స్ సమర్పించు కంపెనీ షార్ట్ ఫిలిం క్రికెట్ లీగ్ వరల్డ్ ఫేమస్ ఆంధ్రస్వి తాపేశ్వరం మడత ఖాజా అపోజిట్ టిప్సీ టాప్సీ షోరూమ్ దానవాయిపేట రాజమహేంద్రవరం. బౌల్డ్ అయిన శివ నిరాశగా వెనుతిరిగాడు. బ్యాడ్ లక్ శివ. యాక్చువల్గా నైస్ ప్లేయర్, గుడ్ బ్యాటింగ్. సింగిల్ రొటేటర్ అని చెప్పి పంపించారు వికెట్ ఉంటుందని, కానీ ఆయన వికెట్ ఆయన కోల్పోయాడు. బ్యాడ్ లక్. ఇగో ప్రసాద్ గారు వెళ్తున్నారు బ్యాటింగ్కి. వేచి చూడాలి ఏం జరుగుద్దో. పాపం అందరూ మంచి హిట్ ప్లేయర్స్ అంట, కానీ పాపం ఏం చేస్తాం, అనుకోని పరిస్థితుల్లో వాతావరణం వల్ల లేకపోతే కొత్తగా పిచ్ అవడం వల్ల ఏంటో తెలియదు, కానీ రన్స్ రాపట్టలేకుండా వికెట్లు కోల్పోతున్నారు. 13కే 4 వికెట్స్ అంటే బౌలింగ్ చాలా టఫ్గా ఉంది అనేది అర్థమవుతుంది. ఓకే, అది బౌలింగ్ పిచ్ అని మనం ఫస్ట్ నుంచి అనుకుంటూనే ఉన్నాం. రాజు కూడా మంచి బౌలింగ్ వేస్తున్నాడు. ఓకే, బ్యాడ్ లక్ శివ. చాలా నిరాశతో వెళ్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం ప్లేయర్ని. ఓకే ప్రసాద్, నువ్వైనా ఆడాలి. ఆల్ ది బెస్ట్. బౌలింగ్ వచ్చేసి రాజు. ఓకే, బ్యాట్ టచ్. ఓకే, సింగిల్ రన్. గుడ్ బ్యాటింగ్ ప్రసాద్, గుడ్ బ్యాటింగ్. స్ట్రైకర్గా శ్రీకాంత్ కెప్టెన్. బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు శ్రీకాంత్. ఓకే ఓకే, డాట్ బాల్. 4 overs కంప్లీట్ అయ్యేసరికి రాజమండ్రి రైజర్స్ 14, 4 వికెట్ల నష్టానికి. At the end of 4th over, 14 runs, loss of 4 wickets. ఫోర్త్ ఓవర్ లాస్ట్ బాల్ సింగిల్ తీసి ప్రసాద్ స్ట్రైకింగ్కి వెళ్తున్నాడు. నాన్ స్ట్రైకింగ్ కెప్టెన్ శ్రీకాంత్ ఇటు వచ్చారు. ఇప్పుడు బౌలర్ ఎవరు వస్తారనేది చూడాలి. I think Mr. Krishna. ఓకే, వేచి చూద్దాం, ఇంకా రాలేదుగా. ఎస్, యూఆర్ గెస్సింగ్ కరెక్ట్. కృష్ణ గారు బౌలింగ్కి వచ్చారు. రాజేష్ గారు ఏంటంటే అటు ఇటు తెగ తిరుగుతున్నారు. ఫీల్డింగ్ సెట్ చేసే పనిలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. మ్యాచ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు చేతుల్లో తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు బౌలింగ్. ఓకే, డాట్ బాల్. ఫస్ట్ బాల్ ఈస్ డాట్. ప్రసాద్ చాలా శ్రద్ధగా బాధ్యతగా బ్యాటింగ్ ఆడుతున్నాడు. స్కోర్ పెంచాలనే ఉద్దేశంలో ఉన్నట్టున్నారు. ఓకే, సెకండ్ బాల్. చాలా టఫ్ సిచ్యువేషన్ కనబడుతూ ఉంది. ఐ థింక్ ఇట్ ఈస్ అ గుడ్ షాట్. ప్రసాద్, గుడ్ షాట్ అమ్మా. ఎంపైర్ కాల్స్ 4 runs. గుడ్ బ్యాటింగ్ ప్రసాద్, గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్. వాట్ ఏ టైమింగ్ షాట్. చాలా చక్కటి బౌండరీని ప్రసాద్ అందించడం జరిగింది మ్యాచ్కి. ఇది చాలా కావాల్సినటువంటి టైం ఇది. స్కోర్ బోర్డ్ పరిగెట్టిస్తున్నారు ప్రసాద్, శ్రీకాంత్.
అద్భుతమైన షాట్గా మనం చెప్పొచ్చు. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ ఇలాగే కొనసాగాలని కోరుకుందాం. ఇద్దరు బ్యాటింగ్ బాగుంది, షాటింగ్స్ బాగా కొడుతున్నారు. వాట్ ఎ షాట్! వెరీ నైస్ బ్యాట్, బట్ ఐ థింక్ స్ట్రైట్ టు ద ఫీల్డర్. ఓకే, నో రన్, డాట్ బాల్. పరుగులు ఏమీ తీయలేదు. అగైన్ షాట్, షాట్ కొట్టాడు కానీ తల It's a కింద tight moment. డౌట్ గా ఉంది. ఓకే, సిచ్యువేషన్ మరొక వికెట్. రాజమండ్రి రైజర్స్ లో మరో వికెట్ కోల్పోయింది. ప్రసాద్ ఈజ్ అవుట్. రాజమండ్రి రైజర్స్ ఆశలన్నీ నిరాశపరిచిన ప్రసాద్ షాట్ కొట్టాడు అనుకుంటే చూసే లోపలికి క్యాచ్ అవుట్ గా వెనుతిరగడం జరుగుతుంది. ఓకే, బాల్ చాలా హైగా. న్యూ బ్యాట్స్మెన్ గా భాస్కర్ వెళ్తున్నాడు. ఓకే, క్రీజ్ లో మాత్రం కెప్టెన్ శ్రీకాంత్ ఇంకా అలా ఉన్నారు. గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్ ప్రసాద్. అద్భుతమైన షాట్ కొట్టాడు అనుకున్న ప్రసాద్ క్యాచ్ అవుట్ ద్వారా వెనుదిరగడం జరిగింది. ఇప్పుడు మన భాస్కర్ స్ట్రైకింగ్కి వెళ్తున్నాడండి. మరొక భారీ వికెట్ ను కోల్పోవడం జరిగింది. బ్యాడ్ లక్. ఓకే, డాట్ బాల్. భాస్కర్ ఫస్ట్ బాల్ డాట్ బాల్గా ఆడడం జరిగింది. బౌలర్ కృష్ణ తన యొక్క ప్రతిభను కనబరుస్తున్నారు. భాస్కర్ బ్యాట్ ద్వారా ఒక రన్ రావడం జరిగింది. గుడ్ బ్యాటింగ్. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అన్న కొనసాగాలని కోరుకుందాం. డెఫినెట్లీ స్కోర్ బోర్డు పరుగులు పెట్టించాలని కూడా ఆశపడదాం. 5 ఓవర్స్కి 19 రన్స్ అంటే చాలా బ్యాడ్ లక్. 5 ఓవర్స్ కంప్లీటెడ్. రాజమండ్రి రైజర్స్ 19 runs, లాస్ ఆఫ్ 5 wickets. బై ద ఎండ్ ఆఫ్ 5 overs 19 runs, లాస్ ఆఫ్ 5 wickets. 5 వికెట్ల నష్టానికి 19 పరుగులు మాత్రమే చేసింది రాజమండ్రి రైజర్స్. సో రాజమండ్రి రైజర్స్ నీడ్ మోర్ రన్స్ ఐ థింక్. ఓసీ బౌలింగ్ రావడం జరుగుతుంది. ఈజ్ ఎ వెరీ డేంజరస్ బౌలర్. స్ట్రైకింగ్ భాస్కర్. సింగిల్ రన్. ఓకే, గుడ్ ఫీల్డింగ్ రాజేషు. కెప్టెన్ స్ట్రైకింగ్ రావడం జరిగింది శ్రీకాంత్. కెప్టెన్ నుంచి అద్భుతమైన షాట్. It is strike to the fielder. Okay, I think the decision. It's an out, clear. బ్యాడ్ లక్. అద్భుతమైన షాట్ గా మలిసాడు మరొక కానీ భారీ వికెట్ కోల్పోయింది రాజమండ్రి రైజర్స్ టీం. బౌండరీలో కెప్టెన్ ఇన్నింగ్స్ తో తన ప్రతిభను కనబరిచాడు. రాజ్ క్యాచ్ పడడం ద్వారా కెప్టెన్ గారిని పెవిలియన్కి పంపించడం జరుగుతుంది. బ్యాక్ టు పెవిలియన్. వెరీ డేంజరస్ బ్యాట్స్మెన్ సతీష్. చక్కటి బ్యాటింగ్ ప్రతిభను కనబరిచారు కెప్టెన్ శ్రీకాంత్. బాధ్యతమైన బ్యాటింగ్ ఆడాడు. ఇన్నింగ్స్ స్కోర్ పరిగెట్టించాలనుకున్నాడు కానీ బ్యాడ్ లక్. బౌండరీ లైన్ లో క్యాచ్ పెట్టడం అనేది చాలా శ్రీకాంత్ బ్యాడ్ లక్. రాయల్స్ గుడ్ లక్. సతీష్ స్ట్రైకింగ్ రావడం జరిగింది. వెరీ మోస్ట్ డేంజరస్ బ్యాట్స్మెన్, ఆల్రౌండర్, మంచి పేస్ బౌలర్ కూడా. ఓకే, వేచి చూద్దాం టీం యొక్క స్కోరు. ఇట్స్ ఎ డాట్ బాల్. ఫస్ట్ బాల్ డాట్ బాల్. ఓ మై గాడ్, గుడ్ బౌలింగ్ పోసి, వెరీ గుడ్ బౌలింగ్, గుడ్ లైన్. ఇస్ ఎ వెరీ డేంజరస్ బౌలర్. మీకు ఈయన బౌలింగ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఒకవేళ బాల్ని ఏమాత్రం బ్యాట్స్మెన్ స్కిప్ చేసినప్పుడే ఓ మై గాడ్, డాట్ బాల్. గుడ్ బౌలింగ్ పోసి. సతీష్నే చుక్కలు చూపిస్తున్నాం నీ బౌలింగ్ ద్వారా. అందరు బౌలర్స్ని చుక్కలు చూపించే సతీష్కి నీ బౌలింగ్స్తో డాట్స్ ద్వారా చుక్కలు చూపిస్తున్నాం. వెరీ గుడ్ బౌలింగ్. డిక్లేర్ చేయడం డాట్ బాల్. డాట్ బాల్. గుడ్ బౌలింగ్.
వెరీ గుడ్ బౌలింగ్. ఓవర్ కంప్లీట్. 6 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి రాజమండ్రి రైజర్స్ 19 రన్స్ 6 వికెట్ల నష్టానికి. బై ద ఎండ్ ఆఫ్ 6 overs 19 runs, లాస్ ఆఫ్ 6 wickets. ఐ థింక్ రైజర్స్ టీం మరింత స్కోరు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. 6 ఓవర్లు కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి 7th ఓవర్ వేయడానికి సునీల్ గారు రావడం జరుగుతుంది. స్ట్రైకింగ్లో భాస్కర్ ఉన్నాడు. ఈ ఓవర్లో ఏం జరుగుతుందో చూద్దాం. మరొక షాట్కి ప్రయత్నించాడు, అయితే అది వైడ్ బాల్. ఇదొక చక్కటి డెలివరీ. అయితే గుడ్ బ్యాటింగ్ భాస్కర్. ఒక సింగిల్ రన్ అయితే లభించడం జరిగింది మ్యాచ్కి. గుడ్ బ్యాటింగ్, సింగిల్ రన్. బ్యాట్స్మెన్లు ఇరువురు ఏదో మాట్లాడుకోవడం జరిగింది. సతీష్ ఇప్పుడు బేవచ్చమైన షాట్, భయంకరమైన 6 కొట్టాలని కోరుకుందాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. బ్యాటింగ్ పొజిషన్ చూసారా, ఏ మాత్రం లూజ్ బాల్ వేసినా 6 బౌండరీ ఈజీగా వెళ్తుంది. ఈజీగా వెళ్ళేటువంటి అవకాశం అంతైనా కనబడుతుంది. రైజర్స్ హోప్స్ అంతా కూడా సతీష్ మీద పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ వచ్చాడంటే స్కోర్ పరిగెట్టిస్తాడు. యాక్చువల్గా లాస్ట్ బ్యాట్స్మెన్కి వెళ్ళినా కూడా ఒక బాల్ 6 కొట్టాలని కొట్టిన మ్యాచ్లు చాలా ఉన్నాయంట. ఓకే, మరొకటి చక్కటి అయ్యో బట్ షాట్కి ప్రయత్నించాడు కానీ బాల్ మిస్ అయింది. డాట్ బాల్ కింద లెక్క. సారీ, వైడ్ బాల్ అనుకుంటా సార్, వైడ్ బాల్. సతీష్ నుంచి ఒక షాట్, బీభత్సమైన 6 కావాలని కోరుకుందాం. మళ్ళీ అగైన్ వైడ్. బౌలర్ సునీల్ బాబు గారు వైడ్ బాల్తో ఇంక తప్పదు, ఇంకెక్కువ వైడ్ వేస్తున్నారని టచ్ చేశారు. ఓకే, సతీష్ ఫస్ట్ రన్, సింగిల్ రన్. భాస్కర్ స్ట్రైకింగ్ వెళ్తున్నాడు. ఎంపైరింగ్ గుడ్ ఎంపైరింగ్ రామారాంజనేయులు గారు, పండు అండ్ పండు. లెగ్ ఎంపైర్ పండ్, మెయిన్ ఎంపైర్ ఆంజనేయులు. ఇది చాలా లూజ్ బాల్గా కనబడతా ఉంది కానీ షాట్కి ప్రయత్నించడం చేసినప్పటికీ కూడా అది వైడ్ బాల్గా చెప్పడం జరిగింది. గుడ్ ఎంపైరింగ్ ఆంజనేయులు గారు, రామాంజనేయులు గారు, వెరీ గుడ్ ఎంపైరింగ్. ఐ థింక్ రైజర్స్ టీం చాలా నిరుత్సాహంలో ఉందని అనుకుంటున్నాను. ఆన్ ద స్టిక్ వెళ్ళి బాల్ వేయడం జరిగింది. ఫైన్ లెగ్ షాట్ కొట్టడం జరిగింది భాస్కర్. సింగిల్ రన్. ఓకే, స్ట్రైకింగ్ సతీష్. వేచి చూద్దాం, భారీ 6 కొట్టాలని చూద్దాం. రైజర్స్ ఆటగాళ్ళలో చాలా ఉత్కంఠ నెలకొంది. బౌలింగ్ సునీల్ బాబు గారు, మరొక లూజ్ బాల్. ఓకే, మిస్ ఫీల్, సింగిల్ రన్. భాస్కర్ మళ్ళీ స్ట్రైకింగ్ వెళ్ళడం జరిగింది. బాగా సింగిల్ రొటేట్ చేస్తున్నాడు భాస్కర్. గుడ్ బ్యాటింగ్. ఇట్స్ ఏ గుడ్ బాల్. వైడ్ బాల్, సారీ టచ్, సింగిల్ రన్. ఫీల్డింగ్లో గంగారావు గారు బంతిని ఆపడం జరిగింది. 7 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి రాజమండ్రి రైజర్స్ 23 రన్స్కి 6 వికెట్ల నష్టానికి 23 రన్స్ చేయడం జరిగింది. 24/7 డైరెక్టర్ పవన్ గారు మ్యాచ్కి విచ్చేస్తున్నారు. వెల్కమ్ సార్. వెల్కమ్ పవన్ సార్, వెల్కమ్. బై ద ఎండ్ ఆఫ్ 7 overs 23 runs, లాస్ ఆఫ్ 6 wickets. భాస్కర్ స్ట్రైకింగ్ లో ఉన్నాడు.
ఓకే, వెరీ డేంజరస్ బౌలర్ పోసిక్. ఒకటి అబ్జర్వ్ చేశారు సార్, భాస్కర్ ప్రతి బాల్ టచ్ చేసి సింగిల్స్ తీస్తున్నాడు, వికెట్స్ ఇవ్వటం. యాక్చువల్లీ అది ఒక చక్కటి ప్లానింగ్ అయినటువంటి బ్యాటింగ్ అని మనం భావించవచ్చు, ఎందుకంటే మ్యాచ్ పరిస్థితిని తను అబ్జర్వ్ చేశాడు. గంగారావు గారు మిస్ ఫీల్డ్. ఓకే, సింగిల్ రన్. గుడ్ బ్యాటింగ్ భాస్కర్, వెరీ గుడ్ బ్యాటింగ్. బాధ్యతాయుతమైన బ్యాటింగ్ చేస్తున్నాం రైజర్స్ తరఫున. వెరీ గుడ్ బ్యాటింగ్. ఇట్స్ ఎ గుడ్ షాట్. వెరీ గుడ్ బ్యాటింగ్. నైస్ బ్యాట్. ఓకే, ఇందాక తంపుకులు బౌండరీతో స్టార్ట్ చేద్దాం. వెరీ గుడ్ బ్యాటింగ్ సతీష్, వెరీ గుడ్ బ్యాటింగ్. ఇది ఎంతైనా కావాల్సినటువంటి వాట్ ఏ షాట్. గుడ్ బ్యాటింగ్ సతీష్. వెరీ గుడ్ బ్యాటింగ్. సింగిల్ రన్. స్ట్రైకింగ్ భాస్కర్. వైడ్ బాల్. వెరీ గుడ్. గుడ్ థింకింగ్ భాస్కర్, వెరీ గుడ్. వెరీ గుడ్ బ్యాటింగ్. భాస్కర్ సింగిల్స్తో మ్యాచ్ యొక్క స్కోర్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. బౌండరీస్ ద్వారా సతీష్ తీసుకెళ్ళాలని ఆశిద్దాం. ఆశలన్నీ బౌండరీ ద్వారా స్టార్ట్ చేశాడు ఒక 4తో. గుడ్ బ్యాటింగ్ సతీష్. వికెట్ కీపర్ పండు. ఓ డేంజరస్, ఇట్స్ అవుట్. సతీష్ ఆశలన్నీ అడివాస్. మనం ముందుగానే చెప్పుకున్నాం, పోసి బౌలింగ్ అంతా ఆడటం చాలా కష్టమైనటువంటి పరిస్థితి. మరొక వికెట్ కోల్పోయింది రాజమండ్రి రైజర్స్ టీం. వెరీ డేంజరస్ బ్యాట్స్మెన్ సతీష్ వికెట్ కోల్పోవడంతో స్కోర్ ఇక్కడితో డీలా పడుతుందని ఆశిద్దాం. ఐ థింక్ తిలక్ ఈస్ గోయింగ్ టు ద బ్యాట్. తిలక్ కూడా మంచి బ్యాట్స్మెనే. బౌలర్ ఫస్ట్ తను బ్యాట్తో ఏమైనా మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి. మరొక భారీ వికెట్ కోల్పోయింది రాజమండ్రి రైజర్స్ టీం. బ్యాడ్ లక్. 30 రన్స్కి 7 వికెట్స్ కోల్పోయింది. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్. డాట్ బాల్. గుడ్ బ్యాటింగ్ తిలక్. 8 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి రాజమండ్రి రైజర్స్ 7 వికెట్ల నష్టానికి 30 రన్స్ చేయడం జరిగింది. By the end of 8 overs, 30 runs, loss of 7 wickets. I think it's a drinks break. జిల్ జిల్ జిగా జిగా. Jil Jil Jiga. పాటని పాఠముంది, మేటని ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్టురా. బాటనీ క్లాస్ అంటే బోరు బోరు, హిస్టరీ రుస్టు కన్నా రెస్ట్ మేలు. పాటలు ఫైటులున్న ఫిల్ము చూడు, బ్రేకులు డిస్కోలు చూపుతారు. జగడ 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 జామ్, జగడ 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 జామ్, జగడ 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 జామ్, జగడ 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 జామ్. దువ్వెనే కోడి జుత్తు నవ్వెనే ఏడ్చినట్టు ఎవ్వరే గొప్పమ్మ బాబు. కన్నెనే చూడనట్టు కన్నులే తేలబెట్టు ఎవ్వరి వింత గరీబు. జోరుగా వచ్చాడే జేమ్స్ బాండు, ఈరగా వేస్తాడే ఈల సౌండు, నీడలా వెంటాడే జీడి బ్రాండు, పోజులే చూస్తుంటే ఒళ్ళు మండు. జగడ 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 జామ్, జగడ 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 జామ్, జగడ 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 జామ్, జగడ 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 జామ్. అయ్యో మా
మార్చినే తలుచుకుంటే మూర్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా. ఛే, తాళం రాజు మార్చి తాళంలో పడరా వేధవా. మార్చినే తలుచుకుంటే మూర్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా. కొండల కోర్సు ఉంది ఎంతకి తగ్గనంది ఏందిరో ఎంత గొడవా. ఎందుకీ వైరాన్న వెర్రి నాన్న కళ్ళ రాసులువైన దారిలో నాయ్. ఉందిగా సెప్టెంబరు మార్చి పైన వాయిదా పద్ధతుంది దేనికైనా. మాక్సిమం మార్కులిచ్చు మ్యాథ్స్ లో ధ్యాస ఉంచు కొద్దిగా ఒళ్ళు పంచరావు రే. తందనా దందన తందనా దందన తందనా దందన. గ్రాఫుపై ఉన్న శ్రద్ధ గ్రాఫుపై పెట్టు కాస్త ఫస్ట్ ర్యాంకు పొందవచ్చు రోయ్. తందనా దందన తందనా దందన తందనా దందన. అరే ఏం సార్ లెక్కలో ఎక్కాలో తెల్వనోళ్ళు లక్కుతోని లక్షలల్ల మునిగిపోతారు. పుస్తకాలతో కుస్తీలు పట్టేటోళ్ళు సర్కారీ క్లర్కులయ్యి మురిగిపోతారు. జగడ 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 జా జగడ 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 జా జగడ 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 జా జగడ 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 జా. తర్వాత 9వ ఓవర్ వేయడానికి అయ్యప్ప గారు రావడం జరుగుతుంది. స్ట్రైకింగ్లో భాస్కర్. ఫస్ట్ బాల్ ఓకే, సింగిల్ రన్. అడ్వైజర్ కృష్ణరాజు గారిని మనం చూడొచ్చు. ఓకే, ఇప్పుడు సింగిల్ రన్. ఓకే, గుడ్ బ్యాటింగ్ భాస్కర్. స్ట్రైకింగ్లో తిలక్ ఉన్నారు. స్ట్రైకింగ్ తిలక్. బౌలింగ్ అయ్యప్ప గారు. డాట్ బాల్, గుడ్ ఫీలింగ్ రాజేష్, గుడ్ ఫీలింగ్. బాల్ చేతితో కాకపోయినా ఒంటితో ఆపో, వెరీ గుడ్ ఫీలింగ్. చక్కటి స్వీప్ షాట్ ఆడి ప్రయత్నించాడు తిలక్. I think it is a good shot. Good shot. It's a boundary. Okay. 2 runs. Good batting, Tilak. Good Very nice batting. bat. Again, it's a good shot. Very good shot, Tilak. Very good running. Bhaskar Tilak, 2 runs. Very good batting. తిలక్ వచ్చిన దగ్గర నుంచి రైజర్స్ యొక్క స్కోర్ పెరుగుతూ మనం గమనించవచ్చు. గుడ్ బ్యాటింగ్. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ బాగుండేలా ఉంది. 7th వికెట్ దగ్గర దిగినటువంటి తిలక్ తన బ్యాటింగ్తో ప్రతిభ కనబరుస్తూ ఉన్నాడు. అగైన్ ఇట్స్ ఎ గుడ్ షాట్. వెరీ గుడ్. మ్యాచ్లో మొట్టమొదటి 6 తిలక్ ఖాతాలో పడింది. రాజమండ్రి రైజర్స్ యొక్క స్కోరు ముందుకు సాగుతోంది. వెరీ నైస్ బ్యాట్ తిలక్. ఎవరో కొడతారని ఆశిస్తే నువ్వు కుట్టావా తిలక్. రైజర్స్ ఆశలు పులకిస్తున్నాయి. చూడొచ్చు రైజర్స్ చాలా సంతోషంగా ఉన్నారు. Again, it's a good bat. టాస్ బాల్, గుడ్ షాట్. ఇట్స్ ఎ బౌండరీ. వెరీ గుడ్. Again, it's a boundary, fast boundary. 4 runs. గుడ్ బ్యాటింగ్ తిలక్. Good batting తిలక్. 9 ఓవర్స్ ముగిసేసరికి రాజమండ్రి రైజర్స్ స్కోరు కెరటాలను దాటుకుంటూ 45 రన్స్కి వెళ్ళింది, 7 వికెట్ల నష్టానికి. By the end of 9 overs, 45 runs, loss of 7 wickets. 10 ఓవర్ వేయడానికి రాజేష్ రావడం జరిగింది. Very, very dangerous bowler రాజేష్. డాట్ బాల్. స్ట్రైకింగ్లో భాస్కర్. తన మొదటి ఓవరే మేడిన్ ఓవర్ అందించాడు రాజేష్.
గుడ్ బ్యాటింగ్. మరొక చక్కటి సింగిల్గా ఉంది. సింగిల్ రన్. గుడ్ బ్యాటింగ్ భాస్కర్. భాస్కర్ ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే చక్కటి సింగిల్స్ తీసి స్కోర్ striking ఇస్తా ఉన్నాడు స్ట్రైకింగ్ batsman కి. చేస్తున్నాడు. వికెట్స్ నిలబెడుతున్నాడు. బౌలర్కి వికెట్స్ రానివ్వట్లా. గుడ్ బ్యాటింగ్ భాస్కర్. Oh, what a bat. వెరీ గుడ్ టచ్ తిలక్. సింగిల్ రన్. భాస్కర్కి బై రన్నర్గా సతీష్ని వెళ్ళడం జరుగుతుంది. ఓకే, చక్కటి డిఫెన్స్ షాట్ అది. డాట్ బాల్. 7th వికెట్ దగ్గర దిగినటువంటి వర్మ తిలక్ తన యొక్క బ్యాటింగ్ ప్రతిభను కనబరుస్తూ ఉన్నాడు. రైజర్స్ యొక్క స్కోరు. మరొక షాట్ ఆడే ప్రయత్నం. డాట్ బాల్. 10 ఓవర్లు ముగిసేసరికి రాజమండ్రి రైజర్స్ 47 పరుగులు 7 వికెట్ల నష్టానికి. బై ద ఎండ్ ఆఫ్ 10 overs 47 runs, లాస్ ఆఫ్ 7 wickets. గుడ్ బౌలింగ్ రాజేష్. వెరీ గుడ్ బౌలింగ్. మెయిన్ ఎంపైర్గా పండు, లెగ్ ఎంపైర్గా రామాంజనేయులు. భాస్కర్కి బై రన్నర్గా సతీష్ వెళ్ళడం జరిగింది. ఐ థింక్ బ్యాటింగ్ కొట్టకపోయినా రన్స్ ద్వారా పరిగెడతాడు. చూద్దాం. సతీష్ని పిచ్లో చూస్తున్నాం సంతోషంగా. బ్యాటింగ్ చూద్దాం అనుకున్నాం, చూడలేకపోయాం. కానీ బై రన్నర్గా ఉన్నాడు. ఇప్పుడు బౌలర్గా 11వ ఓవర్ వేయడానికి కోసి రావడం జరిగింది. ఎస్, వెరీ వెరీ డేంజరస్ బౌలర్ కోసి అంటు ది బాల్. మరొక చక్కటి షాట్ ఆడే ప్రయత్నం. కానీ డాట్ బాల్. గుడ్ బౌలింగ్ కోసి. గుడ్ బౌలింగ్. వెరీ నైస్ షాట్. డాట్ బాల్. గుడ్ బౌలింగ్. వెరీ గుడ్ బౌలింగ్. వెరీ నైస్ షాట్. గుడ్ బ్యాటింగ్ తిలక్. రైట్ అవే. సింగిల్ రన్. భాస్కర్ స్ట్రైకింగ్. చక్కటి ఓవర్ని కోసి వేస్తున్నారు. వెరీ గుడ్ బ్యాటింగ్ భాస్కర్. మరో చక్కటి సింగిల్ తీయడం జరిగింది. సింగిల్ రన్. వీళ్ళిద్దరి యొక్క పార్ట్నర్షిప్ చాలా అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరుస్తూ ఉన్నారు. స్కోర్ బాగా పరిగెట్టించారు. తిలక్ బ్యాటింగ్ నుంచి స్కోర్స్ బాగా వచ్చినాయి. 7th వికెట్ దగ్గర దిగినటువంటి వర్మ. సింగిల్ రన్. కంగ్రాచులేషన్స్. రాజమండ్రి రైజర్స్ 50 runs మ్యాచ్ స్కోర్ చేశారు. రాజమండ్రి రైజర్స్ తిలక్ సింగిల్ ద్వారా 50 పరుగులు చేయడం జరిగింది. భాస్కర్ స్ట్రైకింగ్లో మరొక సింగిల్. గుడ్ బ్యాటింగ్ భాస్కర్. మంచి ప్లానింగ్తో తిలక్ తన ఆటను కనబరుస్తూ ఉన్నాడు. 11 ఓవర్లు ముగిసేసరికి రాజమండ్రి రైజర్స్ 50 పరుగులు 7 వికెట్ల నష్టానికి. బై ద ఎండ్ ఆఫ్ 11 overs 50 runs, లాస్ ఆఫ్ 7 wickets. 12వ ఓవర్ వేయడానికి మళ్ళీ రాజేష్ రావడం జరుగుతుంది. స్ట్రైకింగ్లో భాస్కర్. రాజేష్ ఫీల్డింగ్ సర్దుతున్నాడు. వెరీ గుడ్ బౌలర్. టుడే మనకి CSCL 2025 మ్యాచ్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి వారు సురుచి ఫుడ్స్, అలాగే శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్, శ్రీ సూర్య ఫిల్మ్ స్టూడియో, GSS డెంటల్ క్లినిక్, అలాగే గృహలక్ష్మి ఫర్నిచర్, కెరీర్ పవర్ అడ్డా 24/7. 12వ ఓవర్ వేయడానికి రాజేష్ రావడం జరిగింది. స్ట్రైకింగ్లో భాస్కర్. రాజేష్ ఫీల్డింగ్ సెట్ చేస్తున్నాడు. వెరీ వెరీ డేంజరస్ బౌలర్. డాట్ బాల్. హాట్ బాల్. గుడ్ బౌలింగ్. మొదటి ఓవర్ మేడిన్ వేసి రైజర్స్ని డల్ చేయడం జరిగింది. మరొక గుడ్ బ్యాటింగ్ చక్కటి షాట్. భాస్కర్. సింగిల్ రన్. పార్ట్నర్షిప్ అలా కొనసాగుతూ ఉంది. వెరీ గుడ్ పార్ట్నర్షిప్. తిలక్ స్ట్రైకింగ్.
గుడ్ బ్యాటింగ్ తిలక్. బాల్ చేంజ్ చేసినట్టు అనిపిస్తా ఉంది నాకు. డాట్ బాల్. రాజేష్ బౌలింగ్లో ఎక్కువ డాట్ బాల్స్ ఆడటం మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఓ మై గాడ్, ఇట్స్ ఎ గుడ్ షాట్ స్ట్రైట్ టు ద ఫీల్డర్. బ్యాటింగ్. గుడ్ ఫీలింగ్ తేజ, వెరీ గుడ్ ఫీలింగ్. నైస్ ఫీలింగ్ తేజ. రన్నింగ్ వచ్చి బాల్, రన్నింగ్లో బాల్ తీయడం అంటే చాలా గ్రేట్ అది. వెరీ గుడ్ ఫీలింగ్ తేజ. సింగిల్ రన్. వావ్, డాట్ బాల్. చక్కటి షాట్ ఆడే ప్రయత్నం. డాట్ బాల్గా మలిచాడు రాజేష్. గుడ్ బౌలింగ్ రాజేష్. గుడ్ లైన్అప్. ఓకే, గుడ్ ఫీలింగ్ రాజేష్, వెరీ గుడ్ ఫీలింగ్. ఓవర్ 11 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి రాజమండ్రి రైజర్స్ 52 పరుగులకి 7 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. బై ద ఎండ్ ఆఫ్ 12 overs 52 runs, లాస్ ఆఫ్ 7 wickets. స్ట్రైకింగ్లో తిలక్ ఉంటాడు. బౌలర్గా ఎవరు వస్తున్నారనేది చూడాలి. ఐ థింక్ కృష్ణ గారు. బౌలింగ్ కృష్ణ గారు రావడం జరిగింది 13వ ఓవర్ వేయడానికి. చక్కటి బౌలర్ కృష్ణ గారు. లైన్ అండ్ లెంత్ అండ్ చక్కటి పేజ్ వస్తూ ఉంది బౌలింగ్. స్లో మీడియం బౌలింగ్. గుడ్ లైన్అప్ బౌలర్. అగైన్ ఇట్స్ ఎ గుడ్ షాట్. డాట్ బాల్. తిలక్ చాలా ఫీల్ అవుతున్నాడు షార్ట్ మిస్ అయినందుకు. ఎస్, సింగిల్ రన్. బ్యాటింగ్ తిలక్, గుడ్ బ్యాటింగ్. మంచి షాట్ మిస్ అయింది ముందు బాల్. మరొక చాలా feel రైజర్స్ అయ్యారు. ఖాతాలోకి. మరొక సింగిల్ రన్ భాస్కర్ బ్యాట్ నుండి. తిలక్ స్ట్రైకింగ్. మంచి షాట్ ఆడి ప్రయత్నిస్తున్నాడు. డాట్ బాల్. వెరీ గుడ్ బ్యాటింగ్. గుడ్ బౌలింగ్ కృష్ణ గారు, వెరీ గుడ్ బౌలింగ్. 4 balls 2 runs మాత్రం ఇవ్వడం జరిగింది. చక్కటి బౌలింగ్ కనబరుస్తూ ఉన్నారు కృష్ణ గారు. స్లో మీడియం బౌలర్. ఓ, అగైన్ డాట్ బాల్. మంచి షాట్ ఆడే ప్రయత్నం చేశాడు తిలక్, కానీ కనెక్ట్ అవ్వలేదు బ్యాట్. స్లో మీడియం బాల్ వల్ల బ్యాట్కి మిస్ అయింది బాల్. ఇట్స్ ఎ గుడ్ షాట్. వాట్ ఏ బ్యాటింగ్ తిలక్. నైస్ బ్యాట్. తేజు ఆన్ ద ఫీల్డ్. కంపెనీ షార్ట్ ఫిల్మ్ క్రికెట్ లీగ్ CSCL. సింగిల్ రన్. 13 ఓవర్లు కంప్లీట్ చేసేసరికి రాజమండ్రి రైజర్స్ 56 పరుగులు 7 వికెట్ల నష్టానికి. బై ద ఎండ్ ఆఫ్ 13 overs 56 runs, లాస్ ఆఫ్ 7 wickets. స్ట్రైకింగ్లో భాస్కర్. చక్కటి పార్ట్నర్. 14వ ఓవర్ వేయడానికి, లాస్ట్ ఓవర్ వేయడానికి రాజు రావడం జరిగింది. గుడ్ బౌలింగ్ రాజు. సింగిల్ రన్. రాజమండ్రి రాయల్స్కి ఫస్ట్ వికెట్ తీసినటువంటి బౌలర్ రాజు తన వేసిన ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీయడం జరిగింది. వికెట్ కోల్పోయింది రైజర్స్ టీం. చక్కటి షాట్ ఆడే ప్రయత్నం, అయితే సింగిల్ రన్. ఫీల్డర్ చేతిలోకి బాల్. ఓకే, కీపర్ బాల్ మిస్ చేశారు. రన్అట్ మిస్ అయింది. కీపర్ పండు. త్రుటిలో తప్పిన ప్రమాదం భాస్కర్కి.
వాట్ ఏ రన్నింగ్. ఫీల్డర్ ద్వారా స్టంప్ మిస్ అయింది. మరొకసారి మిస్ ఫీల్డింగ్ పండు. స్ట్రైకింగ్లో తిలక్. గుడ్ బ్యాటింగ్ భాస్కర్. గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. మరొక 3 బాల్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఓకే, ఏదైనా అద్భుతం జరుగుతుందని రైజర్స్ టీం వేచి చూస్తూ ఉంది. ఇట్స్ ఎ గుడ్ షాట్. ఇట్స్ ఏ స్ట్రైక్ డ్రాప్. అయ్యప్ప క్యాచ్ డ్రాప్. 2 runs. గుడ్ బ్యాటింగ్ తిలక్. గుడ్ లక్. చాలా 2 బాల్స్ మాత్రమే ఉన్నాయి మ్యాచ్ ముగియడానికి. ఈ 2 బాల్స్లో తిలక్ స్ట్రైకింగ్లో ఉన్నాడు. మరి ఏమైనా ఒక 6 కొడతాడేమో చూద్దాం. ఒక అద్భుతం జరుగుతుందని ఆశిస్తున్నాం. అగైన్ ఇట్స్ ఎ గుడ్ షాట్. గుడ్ బ్యాటింగ్ తిలక్. ఆశించినట్టుగానే తిలక్ నుంచి చక్కటి బౌండరీ సాధించింది రైజర్స్ టీం. ఇది ఎంతైనా ఆహ్వానించదగిన పరిణామం. ఇన్నింగ్స్లో 1 బాల్ మాత్రమే ఉంది. ఈ బాల్ని బౌండరీగా మలుస్తాడేమో చూద్దాం. గుడ్ బ్యాటింగ్ తిలక్. లాస్ట్ బాల్ ఆఫ్ ది మ్యాచ్. చక్కటి షాట్. గుడ్ రన్నింగ్ సతీష్. వెరీ గుడ్ రన్నింగ్. 2 runs. ఓకే, మ్యాచ్ ముగిసే సమయానికి రాజమండ్రి రైజర్స్ 65 పరుగులు 7 వికెట్ల నష్టానికి 67 లాస్ట్ బాల్ 2 runsతో 67 పరుగులకి 7 వికెట్ల నష్టానికి 14 ఓవర్స్లో. గుడ్ బ్యాటింగ్ భాస్కర్. వెరీ గుడ్ బ్యాటింగ్. స్ట్రైకింగ్ చాలా బాగా ఇచ్చావు. తర్వాత తిలక్ వచ్చిన తర్వాత స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. శ్రీ భక్తాజనేయ వారి సురుచి ఫుడ్స్ సమర్పించు కంపెనీ షార్ట్ ఫిలిం క్రికెట్ లీగ్ వరల్డ్ ఫేమస్ ఆంధ్రస్వి తాపేశ్వరం మడత ఖాజా అపోజిట్ టిప్సీ టాప్సీ షోరూమ్ దానవాయిపేట రాజమహేంద్రవరం.
सपने में मिलती है, ओ कुड़ी मेरी सपने में मिलती है। सपने में मिलती है, ओ कुड़ी मेरी सपने में मिलती है। सारा दिन घूंघटे में बंद पुड़िया सी, ओए 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 ओए। सारा दिन घूंघटे में बंद पुड़िया सी अखियों में खुलती है। सपने में मिलता है वो मुंडा मेरा, सपने में मिलता है। सपने में मिलता है वो मुंडा मेरा, सपने में मिलता है। सारा दिन सड़कों पे खाली रिक्शे सा है, सारा दिन सड़कों पे खाली रिक्शे सा पीछे पीछे चलता है। ओए होए कोरी है करारी है, भून के उतारी है। कोरी है करारी है, भून के उतारी है। कभी कभी मिलती है हा कुड़ी मेरी, ओ कुड़ी मेरी। बेऊंचा लंबा कद है, चौड़ा भी तो हद है। ऊंचा लंबा कद है, चौड़ा भी तो हद है। दूर से दिखता है ओ मुंडा मेरा, ओ मुंडा मेरा। సెకండ్ ఇన్నింగ్స్ మరి కొద్ది క్షణాల్లో స్టార్ట్ అవుతుంది. రాజమండ్రి రైజర్స్ ఫీలింగ్స్ సెట్ చేసుకుంటున్నారు. రాజమండ్రి రాయల్స్ బ్యాటింగ్కి సిద్ధపడుతున్నారు. ఎంపైర్స్ పండు, రామాంజనేయులు గారు. మెయిన్ ఎంపైర్ పండు. చూడండి బ్యాటింగ్ స్టిల్స్. పండు ఫీల్డర్స్కి ఏదో మాట్లాడుతున్నారు అక్కడ. సజెషన్స్ తీసుకుంటున్నాం జరుగుతుంది. పండు బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. బౌలర్ కీపింగ్లో ప్రసాద్. భాస్కర్ గుడ్ బ్యాటింగ్. తన బ్యాటింగ్తో స్కోర్ పరిగెట్టించాడు. అలాగే వికెట్లు పడకుండా కూడా మంచి బ్యాటింగ్ ఆడాడు. తిలక్ అండ్ శివ కూడా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఓకే సతీష్. ఓకే పండు బాల్ ప్రాక్టీస్. ఓకే ఎంపైర్ గారు బ్యాట్స్మెన్ పిలుస్తున్నారు. మెయిన్ ఎంపైర్గా రామాంజనేయులు గారు. లెగ్ ఎంపైర్గా పండు. చక్కటి ఇన్నింగ్స్ని ఆడి రైజర్స్ టీం 67 పరుగులు చేసింది. 68 టార్గెట్గా ఉంది. రాయల్స్ టీం విజయం పొందాలంటే 14 ఓవర్స్లో 68 పరుగులు చేయాలి. చూద్దాం. రాజమండ్రి రాయల్స్లో ఓపెనింగ్ బ్యాటింగ్గా వెరీ మోస్ట్ డేంజరస్ బ్యాట్స్మెన్ రాజేష్ అండ్ పండు కెప్టెన్. ఓపెనర్స్గా స్ట్రైకర్గా రాజేష్ వెళ్తున్నాడు. నాన్ స్ట్రైకర్గా కెప్టెన్ పండు. వెరీ డేంజరస్ బ్యాట్స్మెన్ రాజేష్. రాజమండ్రి రాయల్స్ బౌలర్ ఫేస్ బౌలింగ్ వేయడానికి బాలు వెరీ మోస్ట్ డేంజరస్ బౌలర్. బౌలింగ్ సిద్ధపడిన బాలు. డెంటల్ డాక్టర్ కృష్ణరాజు గారు, జిఎస్ఎస్ డెంటల్ క్లినిక్ గురుపుడి. జూనియర్ షెకావత్ ఆయన బోత్ టీమ్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి సెట్లోకి వెళ్తున్నారు. అలాగే సిఎస్ఎల్ 2025 అడ్వైజర్గా కూడా ఉన్నారు. జూనియర్ షెకావత్ గారు బౌలర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. స్ట్రైకింగ్లో వెరీ మోస్ట్ డేంజరస్ బ్యాట్స్మెన్ రాజేష్. నాన్ స్ట్రైకర్గా పండు ఉన్నారు. బౌలింగ్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మోస్ట్ డేంజరస్ బౌలర్ బాలు.
ఇన్నింగ్స్లో మొదటి బంతి. ఓకే, డాట్ బాల్. గుడ్ బౌలింగ్ బాలు. రైజర్స్ బ్యాట్స్మెన్ ఫెయిల్ అయినందుకు బౌలర్గా నువ్వు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. గుడ్ బౌలింగ్. చక్కటి లైన్ అండ్ లెంత్ బౌలింగ్ కనబరుస్తూ ఉన్నాడు బాలు. అగైన్ డాట్ బాల్. ఇందాక పోసిక్ సతీష్ చూపించిన చుక్కలు రాజేష్ బాలు చూపిస్తున్నాడు. ఎస్, ఇట్స్ ద రివెంజ్ టైం. డెఫినెట్లీ. మరొక చక్కటి షాట్ అయితే అది బ్యాడ్ లక్. షార్ట్ మిస్. కీపర్ దగ్గరే ఉండటం జరిగింది. బ్యాడ్ లక్. రాజేష్ బ్యాడ్ లక్. మంచి బాల్, టాస్ బాల్, దాన్ని డాట్ బాల్గా మలుచుకున్నాడు. చాలా పవర్ షాట్ గా అది అనిపిస్తూ ఉంది. కనెక్ట్ అయి ఉంటే అది ఎక్కడికో బౌండరీ అవతలకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. 6 షాట్. మరొక చక్కటి షాట్, గాల్లోకి బంతి, స్ట్రైట్ టు ద ఫీల్డర్, చేతిలో క్యాచ్ పెట్టడం జరిగింది. తిలక్ ద్వారా క్యాచ్ పట్టడం, రాజేష్ క్యాచ్ అవుట్. బ్యాడ్ లక్. రాయల్స్ టీం భారీ వికెట్ ని కోల్పోయింది. మొదటి ఓవర్లోనే ఎన్నో ఆశలు పెట్టుకుని వెళ్ళినటువంటి రాయల్స్ టీం భారీ వికెట్ ని కోల్పోయింది. బ్యాడ్ లక్. రాజేష్ నుంచి చాలా ఆశించారు. వీళ్ళు రైజర్స్ బాటలోనే నడిచేటట్టున్నారు. బాగా ఆడతారన్న బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయి వచ్చేస్తున్నారు. మరొక బ్యాట్స్మెన్ అయ్యప్ప, న్యూ బ్యాట్స్మెన్గా అయ్యప్ప వస్తున్నారు. స్ట్రైకింగ్ లోకి అయ్యప్ప గారు వెళ్తున్నారు. గుడ్ బౌలింగ్ బాలు. 0కి ఫస్ట్ వికెట్. గుడ్ బౌలింగ్. వెరీ గుడ్. చక్కటి డిఫెన్స్ షాట్. డాట్ బాల్. మొదటి వారం ముగిసే సమయానికి రాజమండ్రి రాయల్స్ 0 పరుగ్కే ఒక వికెట్ కోల్పోయింది. రెండో ఓవర్ భాస్కర్ ఫస్ట్ బాల్ వేయడం జరిగింది. పండు ద్వారా సింగిల్. కెప్టెన్ పండు ద్వారా సింగిల్ లభించింది. ఇన్నింగ్స్ లో మొదటి సింగిల్. అయ్యప్ప డాట్ బాల్. కెప్టెన్ ఇన్నింగ్స్ ద్వారా పరుగుల ఖాతా పరుగులు ఓపెన్ అయింది. భాస్కర్ ఇస్ బౌలింగ్. డాట్ బాల్. Again dot ball. Good bowling Bhaskar. Very good bowling. Again dot ball. భాస్కర్ బౌలింగ్లో కూడా మ్యాజిక్ చేస్తున్నాడు. బ్యాటింగ్లో కూడా చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. మంచి బ్యాటింగ్ ప్రతిభను కనబరిచాడు రైజర్స్ టీం నుంచి. అలాగే బౌలింగ్లో కూడా అద్భుతమైన బౌలింగ్ కనబరుస్తూ ఉన్నాడు. డాట్ బాల్. ఓవర్ కంప్లీట్. రాజమండ్రి రాయల్స్ ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి 2 ఓవర్లు అయ్యేసరికి 1 పరుగు 1 వికెట్. బై ద ఎండ్ ఆఫ్ 2 overs ఓన్లీ 1 run, లాస్ ఆఫ్ 1 wicket. 3వ ఓవర్ వేయడానికి స్ట్రైకర్గా పండు, కెప్టెన్ పండు స్ట్రైకింగ్లో ఉన్నాడు. బౌలింగ్ వేయడానికి పండు వచ్చాడు. పండు బౌలింగ్ టు పండు బ్యాటింగ్, పండు బౌలింగ్. కెప్టెన్ పండు, బౌలర్ పండు. బ్యాట్స్మెన్ కెప్టెన్ పండు, బౌలర్ పండు. ఏంటి సార్ మనకి పండులు కావాలా? షాట్ పండు. సింగిల్ రన్. గుడ్ బ్యాటింగ్ పండు. స్ట్రైకర్గా అయ్యప్ప. తన యొక్క బౌలింగ్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే మంచి సింగిల్ రన్ వెళ్తుంది. సింగిల్ రన్. వెరీ గుడ్ బౌలింగ్ పౌండు.
స్ట్రైకింగ్లోకి పండు. ఒక భారీ షాట్ ఆడే ప్రయత్నం. ఓకే, సింగిల్ రన్. గుడ్ బ్యాటింగ్ కెప్టెన్ పండు. ఓకే, బాల్ చేంజ్ చేయడం జరుగుతుంది. బ్యాట్స్మెన్ బాల్ మార్చమని కోరితే బాల్ చేంజ్ చేయడం జరిగింది. మొదటి మ్యాచ్లో కూడా ఒక బంతిని మార్చడం జరిగింది. చేంజ్ చేయడానికి జేగురుపాడు పండు వెళ్తున్నాడు. ఓకే, తన పేరు కూడా పండే. వెరీ నైస్ బౌలింగ్. బౌలింగ్ పండు. డాట్ బాల్. అగైన్ డాట్ బాల్. ఆఫ్ సైడ్ ఫీల్డింగ్లో సతీష్ మనకి ఫ్రేమ్లో కనిపిస్తున్నాడు. భాస్కర్ బాల్ త్రో ఇస్తున్నాడు. ఎల్ సంతోష్ వైస్ కెప్టెన్. ప్రసాద్ మిడ్డుగా ఇస్తున్నాడు. స్ట్రైట్ తిలక్. సింగిల్ రన్. మరొక పరుగు. బ్యాటింగ్ అయ్యప్ప. సింగిల్ రన్. ఒక్క షాట్ ఆడే ప్రయత్నం. ఎస్, ఇట్స్ గాన్. కెప్టెన్ పండు అవుట్. కెప్టెన్ పండు క్యాచ్ గాన్. రాజమండ్రి రాయల్స్ మరొక మరో భారీ వికెట్ వికెట్ని కోల్పోవడం జరిగింది. గుడ్ బౌలింగ్ పండు. వెరీ గుడ్ బౌలింగ్. బ్యాటింగ్ పోసి రావడం జరుగుతుంది. 2 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి రాజమండ్రి రాయల్స్ 5 పరుగులు 2 వికెట్ల నష్టానికి. బై ది ఎండ్ ఆఫ్ 3 overs 5 runs, loss of 2 wickets. బ్యాటింగ్కి పోసి రావడం జరిగింది. బౌలర్గా బాలు. Again Balu is back to bowling. డాట్ బాల్. గుడ్ బౌలింగ్. Ayappa is on striking. I think it's gone. Yes, it's a wicket. గుడ్ బౌలింగ్ బాలు. మరొక Very వికెట్ good bowling. కోల్పోయింది. వెరీ గుడ్ బౌలింగ్. అయ్యప్ప అవుట్. రాజమండ్రి రాయల్స్ మరొక వికెట్ కోల్పోయింది. తీవ్ర దిగ్భ్రాంతిలో రాజమండ్రి రాయల్స్ టీం. మెయిన్ బ్యాట్స్మెన్ అందరూ అయిపోయారు. చాలా నిరుత్సాహంతో ఉన్నారు రాయల్స్ టీం. బ్యాటింగ్ స్ట్రైకింగ్ ఈ దిగినటువంటి రోజు CSCL తేజ 2025 క్రికెట్ మ్యాచ్ కి కామెంటేటర్స్ గా వెరీ మోస్ట్ డాక్టర్ డేంజరస్ కృష్ణరాజు బ్యాట్స్మెన్. గారు, జూనియర్ షెకావత్. వెరీ అట్ గుడ్ ద సేమ్ టైం బ్యాట్స్మెన్. CSCL 2025 రాయల్స్ యొక్క స్కోర్ ని ముందుకు తీసుకెళ్తారని రెండో కామెంటేటర్ గా CSCL బోర్డ్ ప్రెసిడెంట్ డైరెక్టర్ విజయ్ వ్యవహరిస్తున్నారు. ఒక బౌండరీ కూడా ఖాతాలోకి ఓపెన్ అవ్వలేదు. డాట్ బాల్. వెరీ గుడ్ బౌలింగ్. సిక్స్ కొడతాడేంటి సార్? ఆశిస్తా ఉన్నాను తన నుంచి ఒక చక్కటి బౌండరీ అయినా 6 అయినా ఆశిస్తా ఉన్నాను. డాట్ బాల్. వెరీ గుడ్ బౌలింగ్ బాలు. వెరీ గుడ్ బౌలింగ్. చక్కటి లైన్ అండ్ లెంత్ బౌలింగ్. షార్ట్ ఆడే ప్రయత్నం కానీ బాల్ మిస్. లైవ్ టెక్నికల్ ఇష్యూ వల్ల వీడియో బ్రేక్ అయింది. మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత 25 పరుగులకే రాజమండ్రి రాయల్స్ ఆల్అవుట్ అవడంతో మీకు డిస్ప్లేలో వేయడం జరిగింది. రాజమండ్రి రైజర్స్ 67 పరుగులు 7 వికెట్ల నష్టానికి చేయగా రాజమండ్రి రాయల్స్ 25 పరుగులకే ఆల్అవుట్ అవడంతో రాజమండ్రి రైజర్స్ 42 పరుగుల తేడాతో విజయం పొందింది. కంగ్రాట్స్ రాజమండ్రి రైజర్స్
బిగ్ కంగ్రాచులేషన్స్ రాజమండ్రి రైజర్స్ టీమ్ 67 రన్స్ చేసి విజేతగా నిలిచింది. అలాగే రన్నర్స్గా రాజమండ్రి రాయల్స్ 25 పరుగులకి ఆల్అౌట్ అవ్వడం జరిగింది. బిగ్ కంగ్రాచులేషన్స్ టు రాజమండ్రి రైజర్స్. కార్యక్రమానికి మన ఆహ్వానం మన్నించి విచ్చేసినటువంటి సహారా ఫ్యామిలీ మెంబర్స్ రాజ్ గారు అండ్ ఫ్యామిలీ ఆన్ టు ద డేస్ ప్లీజ్ అండి. యశ్వంత్ అన్న మనల్ని ప్రేమించి ఎంతో దూరం నుంచి షూటింగ్ ఆపుకొని కూడా టిక్ టాక్ స్టార్ దుర్గారావు గారు, అదేవిధంగా గంగారత్నం గారు ఆన్ టు ద డేస్ ప్లీజ్. ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి మనకి ఎంతో మంది స్పాన్సర్షిప్ చేశారు. అందులో సూర్య ఫిలిం స్టూడియో అధినేత శ్రీ టిక్ టాక్ స్టార్ సూర్యబాబు గారు, అలాగే ఈ ప్రోగ్రామ్ని సిఎస్సిఎల్ టైటిల్ స్పాన్సర్ సురుచి ఫుడ్స్ అధినేత శ్రీ మల్లిబాబు గారు, ఆయన తరపు నుంచి మనకి శ్రీ వర్మ గారు వచ్చారు. అండ్ ఎస్ఎస్సి కోచింగ్ సెంటర్, గ్రూప్ 1 గ్రూప్ 2 సివిల్స్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ పవన్ గారు, నా మిత్రుడు, ఆయన కూడా వచ్చారు. అదేవిధంగా ఇన్ఫ్లుయెన్సర్స్ మరి రాజు గారు, ఆయన వీడియోలు ఎంత వైరల్ అందరికీ తెలుసు. యశ్వంత్ అన్న గ్యామింగ్ లో తెలుగు రాష్ట్రంలో ఆయన ఒక విజయం. సో యశ్వంత్ అన్న వచ్చారు, రాజు గారు వచ్చారు, అలాగే మన టిక్ టాక్ స్టార్ దుర్గారావు గారు అండ్ గంగారత్నం గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇన్నింగ్స్ జరిగింది రాజమండ్రి రాయల్స్ వర్సెస్ రాజమండ్రి రైజర్స్ కి జరిగిందండి. ఈ జరిగిన మ్యాచ్ లో రాజమండ్రి రైజర్స్ 67 స్కోర్ చేశారు, 67 పరుగులు. అలాగే రాజమండ్రి రాయల్స్ 25 పరుగులకి ఆల్అౌట్ అవడం జరిగింది. సో ఈ సిఎస్సిఎల్ 2025 మ్యాచ్ లో రాజమండ్రి రైజర్స్ 67 పరుగులతో విన్నర్స్ గా నిలిచారు. కంగ్రాచులేషన్స్ రాజమండ్రి రైజర్స్ టీమ్. నేను ముందుగా ట్రోఫీ అందచేయడానికి రాజమండ్రి రైజర్స్ కెప్టెన్ శ్రీకాంత్ అండ్ వైస్ కెప్టెన్ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, ఓకే. విన్నర్ ట్రోఫీని అందజేద్దాం. ఒకసారి తీసుకొచ్చాను. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంపైర్స్ అందరు రెడీగా ఉండండి. ఈ విన్నర్ ట్రోఫీని సూర్య ఫిల్మ్ స్టూడియో అధినేత శ్రీ టిక్ టాక్ స్టార్ గారు సూర్యబాబు గారి చేతుల మీదుగా అందజేద్దాం. సార్ తీసుకోండి. కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ ముందుకు రండి. ఓకే, ఫ్రేమ్ కెప్టెన్. ఓకే, రెడీ.
కంగ్రాచులేషన్స్ రాజమండ్రి రైజర్స్. అలాగే రన్నర్ ట్రోఫీ రాజమండ్రి రాయల్స్. లాస్ట్ లో తీసుకుంది, లాస్ట్ లో ప్రెజెంటేషన్ చాలా మంది కొంది. ఓకే, రాజమండ్రి రాయల్స్ టీమ్ కెప్టెన్ పండు వందే. అలాగే వైస్ కెప్టెన్ సునీల్ అడియా, వైస్ కెప్టెన్. ఓకే, రాజమండ్రి రాయల్స్ కెప్టెన్ పండు వందే, వైస్ కెప్టెన్ సునీల్ బాబు గారు పి. ఓకే, ప్రెజెంటేషన్స్. మన ఈ రన్నర్ ట్రోఫీని సురుచి ఫుడ్స్ శ్రీ మల్లిబాబు గారి తరపున శ్రీ వర్మ గారు వచ్చారు. ఆయన అందిస్తారు. ప్లీజ్ సార్, ప్లీజ్ యాక్సెప్ట్ దిస్. ఓకే, రన్నర్ ట్రోఫీ. రన్నర్స్ ట్రోఫీని సురుచి ఫుడ్స్ నుంచి శ్రీ వర్మ గారు అందిస్తున్నారు. రాజమండ్రి రాయల్స్ కెప్టెన్ పండు, అలాగే వైస్ కెప్టెన్ సునీల్ బాబు గారికి ఇస్తున్నారు. అలాగే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ షీల్డ్ని అందించవలసిందిగా డైరెక్టర్ పవన్ గారిని కోరుతున్నాం. కెరీర్ పవర్ అడ్డా 24/7 తిలక్, రాజమండ్రి రైజర్స్ నుంచి తిలక్ తన అద్భుతమైన బ్యాటింగ్తో ఈరోజు రాజమండ్రి రైజర్స్ విజేతగా నిలిచేలా చేశాడు. వండర్ఫుల్ బ్యాటింగ్ తిలక్. అంపైర్స్కి షీల్డ్ అందించవలసిందిగా సహారా ఫ్యామిలీ నుంచి రాజు గారు, యశ్వంత్ అన్న, గ్యామర్ కోరుతున్నాను. రామాంజనేయులు గారు మొదటి షీల్డ్ అందుకుంటున్నారు. మెయిన్ ఎంపైర్ రామాంజనేయులు గారు. షీల్డ్ అందిస్తున్న వారు సహారా ఫ్యామిలీ. మరొక షీల్డ్ పండు, అంపైర్ పండు గారు. రండి సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ టిక్టాక్ దుర్గారావు గారు, గంగారత్నం గారి చేతుల మీదుగా కెప్టెన్స్ ఇద్దరికి, రైజర్స్ కెప్టెన్ శ్రీకాంత్, అలాగే రాయల్స్ కెప్టెన్ పండు షీల్డ్ అందజేస్తున్నారు శ్రీ టిక్టాక్ దుర్గారావు గారు అండ్ గంగారత్నం గారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సూర్యబాబు గారికి చేతుల మీదుగా సిఎస్సిఎల్ ట్రెజరర్ పి సునీల్ బాబు గారు షీల్డ్ అందుకుంటున్నారు. టిక్టాక్ స్టార్ సూర్యబాబు గారి చేతుల మీదుగా సిఎస్సిఎల్ ట్రెజరర్, అలాగే రాయల్స్ వైస్ కెప్టెన్ పి సునీల్ బాబు గారు షీల్డ్ అందుకుంటున్నారు. అలాగే వైస్ కెప్టెన్ ఎల్ సంతోష్ ఫ్రమ్ రాజమండ్రి రైజర్స్ ఇరువురు కూడా షీల్డ్ అందుకున్నారు సూర్యబాబు గారి చేతుల మీదుగా. నెక్స్ట్ సిఎస్సిఎల్ అడ్వైజర్ డెంటల్ డాక్టర్ కృష్ణరాజు గారు, జూనియర్ షెకావత్ సూర్యబాబు గారి చేతుల మీదుగా ఆయన కూడా షీల్డ్ అందుకోవడం జరిగింది. అలాగే తేజు ఈ సిఎస్సిఎల్ మ్యాచ్కి వెనుక నుండి నడిపించిన ఇద్దరు బ్యాక్ బోన్స్గా నడిచారు సిఎస్సిఎల్ ఆర్గనైజింగ్లో. కృష్ణరాజు గారు అలాగే తేజు ఇద్దరు కూడా షీల్డ్స్ అందుకున్నారు. థ్యాంక్ యూ తేజు, థ్యాంక్ యూ కృష్ణరాజు గారు. ఈ సిఎస్సిఎల్ 2025 కంపెనీ షార్ట్ ఫిల్మ్ క్రికెట్ లీగ్ 2025ని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇలా జరగడానికి మనకి స్పాన్సర్ చేసినటువంటి వారు టైటిల్ స్పాన్సర్ సురుచి ఫుడ్స్ శ్రీ మల్లిబాబు గారు, సూర్య ఫిలిం స్టూడియో శ్రీ టిక్టాక్ స్టార్ సూరిబాబు గారు, శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ రావిపాటి మదన గోపాలస్వామి గారు, కెరీర్ పవర్ అడ్డా 24/7 డైరెక్టర్ పవన్ గారు, గృహలక్ష్మి ఫర్నిచర్స్ మద్దిపాటి శేషగిరిరావు గారు. స్పాన్సర్స్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సూర్య ఫిలిం స్టూడియో అధినేత శ్రీ టిక్టాక్ స్టార్ సూరిబాబు గారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ ప్రజెంటేషన్ టు విన్నర్స్ టీమ్ రాజమండ్రి రైజర్స్కి గోల్డ్ మెడల్స్ ప్రజెంటేషన్ చేస్తున్నారు. అలాగే రన్నర్స్ రాజమండ్రి రాయల్స్కి సూరిచ్ ఫుడ్స్ తరఫున శ్రీ వర్మ గారు మెడల్ ప్రజెంటేషన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ టీమ్. ఈ సిఎస్సిఎల్ 2025 కంపెనీ షార్ట్ ఫిల్మ్ క్రికెట్ లీగ్ 2025ని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇలా జరగడానికి మనకి స్పాన్సర్ చేసినటువంటి వారు
టైటిల్ స్పాన్సర్ సురుచి ఫుడ్స్ శ్రీ మల్లిబాబు గారు, సూర్య ఫిలిం స్టూడియో శ్రీ టిక్ టాక్ స్టార్ సూరిబాబు గారు, శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ రావిపాటి మదన గోపాలస్వామి గారు, కెరీర్ పవర్ అడ్డా 24/7 డైరెక్టర్ పవన్ గారు, గృహలక్ష్మి ఫర్నిచర్స్ మద్దిపాటి శాసన షీల్డ్ అందించవలసిందిగా సునీల్ బాబు గారికి కోరుకుంటున్నాం. శ్రీ టిక్ టాక్ దుర్గారావు చేతుల మీదుగా మరొక షీల్డ్ వైస్ కెప్టెన్ సునీల్ బాబు గారు, రాయల్స్ టీమ్, అలాగే సిఎస్సిఎల్ ట్రెజరర్గా ఉన్నారు ఆయన. చిన్న సీరు సత్కారం మన స్పాన్సర్స్కి శ్రీ టిక్ టాక్ స్టార్ సూరిబాబు గారు, సూర్య ఫిల్మ్ స్టూడియో అధినేత, అలాగే ఈ సిఎస్సిఎల్ 2025కి స్పాన్సర్షిప్ అందించినటువంటి ప్రముఖ వ్యక్తి శ్రీ టిక్ టాక్ స్టార్ సూరిబాబు గారు. సిఎస్సిఎల్ 2025 టైటిల్ స్పాన్సర్ చేసినటువంటి శ్రీ సురుచి ఫుడ్స్ అధినేత శ్రీ మల్లిబాబు గారి తరపున మనకి శ్రీ వర్మ గారు వచ్చారు. ఆయన్ని సత్కరించడం మనకి ఎంతైనా గౌరవం. శ్రీ వర్మ గారు ఈ సిఎస్సిఎల్ 2025ని టైటిల్ స్పాన్సర్ చేసినటువంటి సురుచి ఫుడ్స్ అధినేత శ్రీ మల్లిబాబు గారి తరపున శ్రీ వర్మ గారు మనకి వచ్చారు. చిరు సత్కారం ఆయనకి. నెక్స్ట్ కెరీర్ పవర్ అడ్డా 24/7 బ్యాంకింగ్ ఎస్ఎస్సి కోచింగ్ సెంటర్ డైరెక్టర్ పవన్ గారు, నా మిత్రుడు, వన్ ఆఫ్ ద స్పాన్సర్ ఫర్ సిఎస్సిఎల్ 2025. ఆయనకి చిరు సత్కారం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వితౌట్ లేట్ సిఎస్సిఎల్ అడ్వైజర్, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని వెనక నుండి నడిపించినటువంటి ద బ్యాక్ బోన్ ఆఫ్ సిఎస్సిఎల్ 2025 కృష్ణరాజు గారు, డెంటల్ డాక్టర్ అండ్ జూనియర్ షెకావత్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సహారా ఫ్యామిలీ యశ్వంత్ అన్న. తెలుగు రాష్ట్రాల్లో గేమింగ్లోనే ఒక సంచలనం యశ్వంత్ అన్న. అలాగే నెక్స్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన యొక్క టాలెంట్తో ఎంటర్టైన్ చేస్తున్నటువంటి శ్రీ టిక్ టాక్ స్టార్ దుర్గారావు అండ్ దంపతులు మన ఆహ్వానాన్ని మన్నించి ఎంతో దూరం నుంచి ఇచ్చేసినటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో తన యొక్క టాలెంట్తో ఎంటర్టైన్ చేస్తున్నటువంటి శ్రీ టిక్ టాక్ స్టార్ దుర్గారావు గారు అండ్ గంగారత్నం గారు చిన్న సత్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సిఎస్సిఎల్ 2025 కంపెనీ షార్ట్ ఫిల్మ్ క్రికెట్ లీగ్ 2025 ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇలా జరగడానికి మనకు స్పాన్సర్ చేసినటువంటి వారు టైటిల్ స్పాన్సర్ సురుచి ఫుడ్స్ శ్రీ మల్లిబాబు గారు, సూర్య ఫిలిం స్టూడియో శ్రీ టిక్ టాక్ స్టార్ సూరిబాబు గారు, శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ రావిపాటి మదన గోపాలస్వామి గారు, కెరీర్ పవర్ అడ్డా 24/7 డైరెక్టర్ పవన్ గారు, గృహలక్ష్మి ఫర్నిచర్స్ మద్దిపాటి శాసగిరిరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ స్పాన్సర్స్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీవర్మ గారు ఇరువురు కెప్టెన్స్కి స్వీట్ బాక్స్లు అందజేస్తున్నారు. ఇట్స్ ఎ గ్రూప్ ఫోటో టైం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా సిఎస్సిఎల్ 2025 ప్లేయర్స్ తరపు నుంచి, ఆర్గనైజేషన్ తరపు నుంచి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ సూన్ విత్ ఎ బిగ్ బ్యాంగ్. టాలెంట్